ముందుగా అందరికీ నమస్కారము. మనందరి గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి నమస్కారాలు తెలుపుకుంటూ, మరియు మనకి రోజు మనతో సాధన చేపిస్తూ మనకెంతో జ్ఞానాన్ని రోజు ఇస్తున్న గురుదంపతులైన బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు గారికి, అలాగే బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి అమ్మగారులకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరికీ నా నమస్కారాలు. మరి ఈరోజు అమ్మగారు చెప్పిన టాపిక్ తెలుసుకుందాము. ఇది ఈ మధ్య చెప్పారు. మళ్ళా ఆ విషయాలు ఒకసారి మళ్ళా గుర్తు చేసుకుంటే మళ్ళా మనం దాన్ని అంటే ఎక్కడ మనం సరి చేసుకోవాలి, ఎలా ఉండాలి మనము అసలు అనే విషయాలు మళ్ళీ ఇంకోసారి మనం ఆచరణాత్మకంగా అంటే మన అనుభవంలోకి విన్నాము, విషయం తెలుసుకున్నాం కాబట్టి మన అనుభవంలోకి తెచ్చుకోవాలంటే మననం ప్రతిసారి ఎన్నిసార్లైనా మనం చదువుకోవాలి, వినాలి అన్నట్టుగా ఒకసారి ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుందాము. మరి ఆ టాపిక్ ఏంటంటే, దైవం అంటే ఎవరు, దైవంగా ఉండాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి, దైవంగా ఎదగటానికి ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఎలాంటి లక్షణాలు ఉంటే మనం దైవంగా ఎదిగినట్టు అనే టాపిక్ చెప్పారనమాట. మరి ఇక్కడ మనం ఇప్పుడు సద్గురువుల ద్వారా మనం తెలుసుకున్నాం అసలు ఈ ధ్యానం ఏంటి, ఈ ధ్యానం ఎందుకు చేస్తున్నాము అంటే భగవంతుడు ఎవరో తెలుసుకోవటానికి. అలాగే మరి ఈ జ్ఞానం ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు పొందుతున్నాము ఈ జ్ఞానము అంటే తానెవరో తెలుసుకుంటూ చివరికి తానే భగవంతుణ్ణి అని మనం తెలుసుకోవటం కోసం ఈ జ్ఞానం తెలుసుకుంటున్నాం. మరి అవన్నీ ఇవి సద్గురువులు ఉన్నారు కాబట్టి మనం ఈ విషయాలన్నీ ధ్యానము, జ్ఞానము, ఈ జ్ఞానాన్ని మనం మళ్ళా పంచిపెట్టాలి. మనం ఎలాంటి ఆనందం పొందుతున్నామో అందరూ కూడా అదే ఆనందం పొందాలి అనే విషయాలు గురువులు మనకి చెప్పటం ద్వారా మనం నేర్చుకున్నాము. మరి ఇక్కడ మరి ఎలా ఉంటాడు దైవం, ఎలా ఉంటాడు అంటే ఎలాంటి లక్షణాలు ఉంటే మనం దైవం అని మనం గుర్తుపట్టచ్చు. మనం దైవంగా ఎదగాలి అనుకుంటున్నాం, మనం మానవుడిగా ఉన్న వాళ్ళం మాధవుడిగా ఎదగాలి, అలా ఉండాలి అంటే మనలో ఎన్నో మార్పులు చేసుకోవాలి. అంటే ముఖ్యంగా సాధన అంటే ధ్యానము, మనలోకి మనం వెళ్ళటం, అంతర్ముఖం అవటం అనేది చాలా ముఖ్యమైన ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. మనం భగవంతుణ్ణి తెలుసుకోవాలి అంటే సాధనతోనే మనకి ఏదైనా సాధ్యం అవుతుంది అని మనకి ఎప్పుడు పదే పదే మనకి ఎన్నోసార్లు చెప్పారు. అలాగే ఈ సాధన ధ్యానం చేస్తున్న వాళ్ళకి ప్రకృతి అమ్మలాగా, తల్లిలాగా కాపాడుకుంటుంది, అంటే రక్షిస్తుంది. దేనికైనా అంటే మనం ప్రకృతి ధర్మాలు, ఆ సృష్టి ధర్మాలు, సిద్ధాంతాలు ఆచరణాత్మకంగా మనం ఉన్నప్పుడు మనకి ఎప్పుడు అడుగడుగునా కూడా మనకి ప్రకృతి తల్లిలాగా కాపాడుకుంటుంది అని మనకు చెప్పారు. మరి అట్లాగే ఇక్కడ 7 లక్షణాల గురించి, ముఖ్యంగా 7 లక్షణాలు చెప్పారు. ఎలా ఉండాలి అంటే ఫస్ట్ మహాబలము, అలాగే 2 మహాశక్తి, 3 మహా తేజస్సు, 4 మహావైభవం, 5 మహా వివేక ప్రజ్ఞ, 6 అందరిపైన ఆధిపత్యం చేయగల శక్తి, అలాగే 7వది ఏది ఆశించని మహాత్యాగం, మహాపరిత్యాగం. త్యాగమే కాకుండా పరిత్యాగమే కాకుండా మహాపరిత్యాగం. ఇక్కడ అన్నిటిలోని మహాబలము, మహాశక్తి, మహావైభవం, మహావివేక ప్రజ్ఞ, మహాపరిత్యాగం, ఇలా మహా అని అంటేనే చాలా గొప్ప అనేది మనకి అర్థమవుతుంది. మహా అనే పదము చాలా గొప్పది, అంటే ఆ స్థితికి వెళ్ళినప్పుడే మనం దైవంగా ఎదిగినట్టు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒకటి ఫస్ట్ చూస్తే మహాబలం అంటే మనం శారీరకంగా బలంగా, బాహుబలిలాగా శారీరకంగా దృఢంగా ఉండటం కాదు. బలవంతులుగా ఉండాలి అంటే ఊకే శరీరానికి మనం శక్తినివ్వాలి, శరీరాన్ని బాగా పెంచాలి అనే దృక్పథంతో శరీరానికి ఆహారం బాగా ఇచ్చేసి దాన్ని బాగా పెంచేసి అయితే అది మహాబలవంతులు కాదు. అప్పుడు అసలు ఏమీ చేయలేము. అంత అతిగా మనం దాన్ని అలా శరీరాన్ని వృద్ధి చేస్తే మనం ఏ పని చేయలేము. అంటే మనము మనము శరీరాన్ని తెచ్చుకున్నాం, శరీరం నాది అంతేగాని నేను శరీరాన్ని కాదు. అది శరీరం అనేది ఒక ఉపాధి. మన అవసరాలు తీర్చుకోవడానికి మనం ఈ సాధన గాని మన అవసరాలకి, మన జీవనానికి అది ఒక ఉపాధి. దానిని మనం ఉపయోగించుకొని మన లక్ష్యాన్ని, గమ్యాన్ని మనం చేరుకోవాలి అని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. కాబట్టి శరీరానికి తగుమాత్రంగా కావలసిన శక్తిని, అంటే అది శరీరం నడపటానికి దానికి కావలసిన శక్తిని అంటే ఆహారాన్ని మనం అందించాలి. ఒక వంతు ఆహారము, మిగతా 3 వంతులు సాధన ద్వారా మనం మహాబలవంతులం అవుతాము అని ఇక్కడ చెప్పారు. అంటే
ఇప్పుడు ఈ శారీరకంగా మనం ఏ పని చెయ్యాలన్నా గూడా, దానికి శక్తి ఎక్కడి నుంచొస్తది? లోపల ఉన్నటువంటి మనసు నుంచే గదా! ఆ మనోశక్తి దగ్గర నుంచే, ఆ అంతర్శక్తి నుంచే అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి నుంచే మనం శారీరకంగా ఏ పనైనా చేయగలుగుతాం. అంటే మనసులో మనకనిపిస్తేనే మనం చేస్తున్నాం. శారీరకంగా వెళ్లి కదులుతున్నాము, ఆ పనులు జేస్తున్నాము, చూస్తున్నాము, తెచ్చుకుంటున్నాము, ఆనందిస్తున్నాము. ఇవన్నీ ఆహ్, మన శరీరానికి ఎక్కడి నుంచొస్తుందంటే లోపల మనసు నుంచే. మన వరకు మనం ఉండటం అంటే మనం తిన్న ఆహారం మనకు సరిపోతది. అలా కాదు. మన శరీరం పరులకు కూడా ఉపయోగపడాలి. పరోపకారం ఇదం శరీరం అంటారు గదా! మరి మన శరీరం వల్ల మనకే కాకుండా మనము ఇక్కడ జీవనం మన లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకోవటమే కాకుండా పరులకు కూడా ఉపయోగపడాలి అంటే అది ఖచ్చితంగా సాధన ద్వారానే మనం మహాబలవంతులం అవుతాము. సాధన లేకపోతే ఇప్పుడు మన అమ్మగారు, గురువుగారు అక్కడికి వెళ్లి చెప్తున్నారంటే బలవంతులు కాబట్టి అంటే ఆత్మశక్తి కూడుకొని ఉంది కాబట్టే, ఈ శారీరక శక్తి అంటే బాగా ఏమి ఉండదు. ఇప్పుడు ఎంత తింటారు వాళ్ళు, ఎలా ఉన్నారు, ఎంత తింటున్నారు, మనం ఇంకా ఎక్కువ తింటున్నాం. మనం ఇంకా అలా కాదు. ఆ సాధన వల్ల ఆ శక్తిని పెంచుకున్నారు కాబట్టి, ఏ పనైనా అంత జ్ఞానవంతులు కాబట్టే ఏ పనైనా చేయగలుగుతున్నారు. అలా శారీరక శక్తి అంటే శరీరానికి తగుమాత్రంగా ఒక వంతు ఆహారంగా ఇస్తూ, శరీరాన్ని మనం అదుపులో పెట్టుకుంటూ, మనకు కావాల్సినట్టుగా ఉంచుకుంటూ, ఆ లోపల నుంచి అంతర్గత శక్తిని, ఆ మనోశక్తిని మనం వృద్ధి చేసుకోవాలంటే సాధన అనేది మనం తోడు చేసుకోవాలి. 3 వంతులు సాధన అంటే ఎక్కువ సాధన చేయటం ద్వారా మహాబలవంతులం అవుతాము. మరి అలాగే మనం కృష్ణుడిని, ఆంజనేయ స్వామిని చెప్పుకుంటాం. అంటే వాళ్ళకేంటి బలవంతులతో పాటు జ్ఞానం కూడా ఉంది కాబట్టి మనం వాళ్ళ పేర్లే చెప్తాం. మరి మనం భీముడు తెలుసు. భీముడు మామూలుగా మనకి మొదటి నుంచి పుష్టిగా ఉంటాడు, దృఢంగా ఉంటాడు, బలవంతుడు అని మనకు తెలుసు భీముడు. కానీ మనం అక్కడ ఆయన ఏమి సాధించింది ఏమీ లేదు. అంటే సాధన లేదు. జ్ఞానం లేదు కాబట్టి అక్కడ ఏమి సాధించింది లేదు. అందుకని మనం అక్కడ బలవంతులు అంటే అక్కడ అది భీముడిని మనం చెప్పుకోము. కృష్ణుడిని అంటే మనకు కూడా కృష్ణుడిని, ఆంజనేయ స్వామిలో ఏది ఉందో మనలో కూడా ఆసక్తే ఉంది. కృష్ణుడిలో ఏదుందో మనకు కూడా అదే శక్తి ఉంది. అంటే మనలో నిద్రాణమై ఉన్నాయన్నమాట ఈ శక్తులు. కాబట్టి ఈ ధ్యానం ద్వారా ఆ నిద్రాణమై ఉన్న శక్తుల్ని మనం మేల్కొల్పుకోవాలి అని మనకి చెప్పారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మనలో గూడా అదే శక్తి ఉంది. మనము గూడా అదే అంశలం. అదే ఆత్మ అంశలం. మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. మనల్ని మనం మేల్కొల్పుకోవాలి. దానికి మనం సాధన చెయ్యాలి. ఈ శరీరాన్ని మనం ఒక వంతుగా దానికి కావాల్సిన సాత్విక శాకాహారం ఇస్తూ, మరి 3 వంతులు సాధన అంటే ఎక్కువ సాధన అంటే మనతో మనం ఉండటము, మన స్వస్వరూపంలో మనం ఎప్పుడు ఆ ఎరుకుతో ఉండటము చేయటం ద్వారా మహాబలవంతులం అవుతాము అని ఇక్కడ మనం తెలుసుకుంటాం. అలాగే ఆంజనేయ స్వామి గూడా మరి చిన్నప్పటి నుంచి 2 సంవత్సరాల వయసు నుంచి ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళంట. మరి అలా ఉండబట్టే మరి ఆయన దైవంగా ఎదిగాడు. దైవం ఆంజనేయ స్వామి దేవుడు అని అంటాం. ఎందుకు? ఆయనకి అన్నీ మరి రాముడి పట్ల భక్తి, విపరీతమైన భక్తి యోగంలో ఉన్నాడు. ఆ ప్రేమ, భక్తి, నమ్మకం. అలాగే కర్మ. ఆ రామకార్యాలన్నీ ఆయన చేస్తూ నిత్యం కర్మయోగంలోనూ ఉన్నాడు. ఈ రెండిటితో పాటు ధ్యాన యోగం 2 సంవత్సరాల నుంచి ఉంది. యోగంలోనూ ఉన్నాడు. మరి లాస్ట్‌కి జ్ఞాన యోగం. ఆ లాస్ట్‌కి ముక్తోపనిషత్తులో మరి రాముడు ఆంజనేయ స్వామికి ఈ జ్ఞానబోధ చేయటం జరిగింది. అదే ముక్తోపనిషత్తు అని మనకి అమ్మగారు చెప్పారు. అట్లా ఈ అన్ని యోగాలు భక్తి, కర్మ, ధ్యానము చివరికి జ్ఞానయోగంగా ఉన్నాడు కాబట్టే దైవంగా ఎదిగాడు, దైవం అయ్యాడు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలా మనం కూడా అంతే. ఇవన్నీ కూడా సమపాళల్లో ఉండాలి. ఆ ప్రేమ, భక్తి అంటే ప్రేమ అంటే ఆత్మ మీద ప్రేమ, భగవంతుడి మీద అచంచలమైన ప్రేమ, అలాగే నిత్యం కర్మ చేయటం, అలాగే ఆ నిత్యం యోగంలో ఉండటం, చివరికి జ్ఞానాన్ని పొందటం. యోగం ద్వారానే జ్ఞానం గాబట్టి. అలా ఉంటేనే మనం కూడా మహాబలవంతులము అనబడతాము. అలా ఉంటేనే ఆ శక్తి ఉంటేనే దైవంగా ఎదిగినట్టు. అలాగే రెండోది మహాశక్తి. మహాశక్తి అంటే అది ఆ విశ్వశక్తిని మనం ధ్యానం ద్వారా మాత్రమే తీసుకోగలం. ఆ శక్తి ఎలా వస్తది? మనసుకున్న దాన్ని శక్తి అంటాము. శారీరకంగా ఉన్నదాన్ని బలము అని అంటాము అని చెప్పారనమాట. మనం శారీరకంగా మాట్లాడితే బలవంతుడు, బలంగా ఉంటాడు అలా. అలాగే శక్తి అనే మాట ఎప్పుడంటే మానసికంగా దృఢంగా ఉన్నప్పుడు, మానసికంగా గట్టిగా ఉన్నప్పుడు మనోశక్తి, ఆ శక్తి అనే మాట వాడతాము. కాబట్టి ఇక్కడ మహాశక్తివంతులు అయ్యుండాలి. అప్పుడే దైవంగా ఎదిగినట్టు అని అన్నారు. అంటే ఈ మహాశక్తి ఎలా వస్తది? ఆ విశ్వశక్తి ఎలా తీసుకుంటామంటే ధ్యానం ద్వారానే తీసుకుంటాము. ఇక్కడ మరి ధ్యానము ఎక్కువ చెయ్యాలి. సాధనతోనే ఎక్కువ మనం సాధిస్తాము అనేది
మళ్ళా అర్థమవుతుంది. అంటే సాధన ఎక్కువ చేస్తున్నప్పుడు మనకి ప్రాథమికంగా కొన్ని శక్తులు వస్తాయంట. అవి ఎక్కువ సాధన అంటే మనసు ప్యూరిటీ అయ్యే కొందికి మనకు ఆ శక్తులు వస్తాయి. ఎలాంటి శక్తులొస్తాయంటే ప్రతిభ. అంటే ప్రతిభ అంటే ఎదుటి వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా గ్రహించగలగటం. అంటే వాళ్ళు ఏ మనసుతో చెప్పారో, ఏ భావంతో చెప్పారో ఆ తీరుగానే మనం గ్రహించగలగటం. అంతేగాని మన మనసుని దాని మీద కలిపి మన అభిప్రాయాలు వేరే రకంగా చెప్పుకోవటం గాకుండా, వాళ్ళు ఏ భావంతో, ఏ సందర్భంలో చెప్పారో యాజ్ ఇట్ ఈస్‌గా మనం గ్రహించగలగటం ప్రతిభ. చెప్పింది చెప్పినట్టుగా. అది వస్తదంట. మనకు సాధన వల్ల మనసు శుద్ధయ్యే కొందికి అలా ఆ లక్షణం ఒకటి. అలాగే దివ్య దర్శనాలవ్వటం, అలాగే కొన్ని కావాల్సినయి కనిపించటం, అంటే కొన్ని వినిపించటం, కనిపించటం, మంచి సువాసనలు రావటం, అందరి మీద కరుణతో ఉండటం, సర్వభూతాల మీద, ప్రాణుల మీద ఆహ్, సర్వ ఆహ్, కరుణా మనసు రావటం, ఇవన్నీ గూడా మనం సాధన ద్వారా కొంచెం ప్రాథమికంగా అంటే ఫస్ట్‌లో వస్తాయి. ఇంకా తీవ్రతరంగా ఇంకా సాధన చేస్తుంటే మనకు అష్టసిద్ధులు వస్తాయి అని చెప్పారనమాట. ఇంకా అంటే సాధనతోనే మనలో గూడా అవే శక్తులున్నయి. సాధన ద్వారా మనం వాటిల్ని మేలుకొల్పుకోవాలి. అంతర్గతంగా ఉన్న వాటిని మనం బహిర్గతం చేసుకోవాలి. మనకు గూడా ఉంది. అంతే అర్హత ఉంది. అలాగా ఈ అష్టసిద్ధులు మనకు చెప్పారు. ఇవి ఆంజనేయ స్వామికి ఉన్నాయి అని చెప్పి మనం అమ్మగారు చెప్పారు. ఏంటివి అష్టసిద్ధులు? అణిమ, మహిమ, లగిమ, గరిమ, ప్రాప్తి, ప్రకామ్య, ఈసత్వ, వసత్వ ఈ 8 సిద్ధులు గురించి మనకు చెప్పారు. ఈ అణిమ అంటే చాలా చాలా సూక్ష్మమైన రూపం, చాలా చిన్న రూపం ధరించటం అని. అలాగే మహిమ అంటే చాలా గొప్ప రూపం ధరించటం అని. ఇవన్నీ ఆంజనేయ స్వామి ఉన్నాయి. ఇవన్నీ సిద్ధులు ఉన్నాయి. వీళ్ళు ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఆ సిద్ధులు గూడా వాళ్ళ కోసము ఎప్పుడూ వాడరు. లోక కళ్యాణం కోసమే మళ్ళా ఆ సిద్ధులను గూడా ఉపయోగిస్తారు. అలా ఉంటేనే అవి నిలబడతాయి. లేకపోతే అవి ఉపయోగం లేదు, నిష్ప్రయోజనము అని చెప్పి మనం ఇక్కడ తెలుసుకోవాలి. అలాగే లగిమ అంటే చాలా తేలిగ్గా అంటే దూది కన్నా తేలిగ్గా ఎగిరిపోవటం అనమాట. అంత తేలిగ్గా అయ్యి ఆకాశంలో ఎగరటం, ఎక్కడికైనా వెళ్ళిపోగలగటం అదొక శక్తి. అలాగే గరిమ, గరిమ అంటే బాగా బరువైపోవటం. అంత హె ఒక ఇంచు కూడా కదిలించలేకపోవటం అది. అలాగే ప్రాప్తి అంటే అంటే కొన్ని అవతారాల్లో కొంతమందిని సంహరించటం రాక్షసులను. ఆ పనులు కొన్ని కార్యాలు చేయటం అన్నమాట. అన్ని పొందగలగటం అన్నమాట. దేన్నైనా ఆ రాక్షసులను చంపటానికి ఒక అవతారం అట్లా. అలాగే ప్రాకామ్య అంటే ప్రత్యేకమైన విశేషంగా గొప్ప కార్యాలు చేయగలగటం. అలాంటి పనులు చేయటం. అలాగే ఈసత్వ అంటే అందరి హృదయాల్లో ఉండగలగటం. అంటే ఇప్పుడు రాముడున్నాడు. ఆయన్ని ఇప్పటికీ ఆరాధ్య దైవంగా భావిస్తాము. దైవంగా పూజిస్తాము. ఎందుకంటే అందరి హృదయాల్లో అలా నిలిచిపోయాడు. చక్కగా ఒక కొడుకుగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక రామరాజ్యం ఆ రాజ్యంలో ఉన్న బిడ్డలందరినీ కన్న బిడ్డల్లాగా అంటే ఆయన ధర్మాచరణ అలా ఉంది కాబట్టి అందరి హృదయాల్లో నిలిచిపోయాడు. అట్లా ఈసత్వం అదొక శక్తి. అలాగే వశత్వం అంటే వశీకరణం చేసుకోవటం, ఏదన్నా మ్యాజిక్‌లు చేసేయటం అలా గాదు. వశం చేసుకోవటం అలా గాదు. వశం ఆటోమేటిక్‌గా వాళ్ళ మాటకి పడిపోతాం. మొగ్గు చూపుతాం అన్నమాట. ఇప్పుడు అమ్మగారున్నారు, గురువుగారున్నారు. అదొక శక్తి అన్నమాట వశత్వం అంటే. అంటే వాళ్ళేది చెప్తే అది మన మనసులో బాగా అది నిలబడిపోతది. గుచ్చుకున్నట్టుగా అది ఇంకా మనం ఆచరించాలి, మనం చెయ్యాలి ఈ రోజు నుంచి. అంటే అలా వశం అవుతాం అన్నమాట. ఆళ్ళ మాటకి ఆ శక్తి ఉంటదన్నమాట. మామూలుగా అదే మాట మన అమ్మో, అన్నయ్యో, తమ్ముడో భర్తో చెప్తే, చెల్లో చెప్తే వినము. ఆ స్థాయిలో ఉన్నోళ్ళు గారు చెప్పినప్పుడు మనం ఎలా ఆకర్షితులమవుతామో అలా వశమవుతాం అన్నమాట. అది వశత్వ సిద్ధి. ఇలాగా అష్టసిద్ధులు గూడా మనకు సాధన ఎక్కువ చేయటం ద్వారా అష్టసిద్ధులు గూడా మన వశమవుతాయి. కాబట్టి అలా మహాశక్తివంతులం కావాలి అంటే సాధన ద్వారా అంత ఆ శక్తులు గూడా మనం రాగలగాలి. ఆ శక్తుల్ని మళ్ళా మన స్వార్థానికి ఉపయోగించుకోవటం, మన కుటుంబ అవసరాలకి, కోరికలు నెరవేర్చుకోవటానికి కాకుండా లోక కళ్యాణానికి ఉపయోగిస్తే అది గూడా దైవంగా ఎదిగినట్లనమాట. అలాగే మూడోది మహా తేజస్సు, మహావైభవం. మహావైభవం అంటే వైభవంగా అంటే ప్రాపంచికంగా చూసుకుంటే సిరి సంపదలుంటేనే వైభవంగా ఉంది. వాళ్ళ పనేముంది? వాళ్ళకి చాలా వైభవంగా ఉన్నారు. అండాదండ అందరూ డాంబికంగా
అన్ని రకాలుగా ఉన్నప్పుడు వైభవంగా ఉంది అనుకుంటాం. కానీ మరి అన్ని రకాలు ఉన్న వాళ్ళకి మరి వాళ్ళు ఆనందంగా ఉండట్లేదు. వాళ్ళెప్పుడు సంతోషంగా ఉండట్లేదు. శాంతి ఉండట్లేదు కదా! మనం చూస్తున్నాం గదా! కానీ అది కాదు మహావైభవంగా అంటే లోపల నుంచి ఆ అనుభూతనమాట. ఇప్పుడు మన అమ్మగారి దగ్గర, గురువుగారి దగ్గర ఉన్నప్పుడు మనం ఎంత ఆనందంగా, ఆ వైభవంగా ఉంటామనమాట. ఆ చుట్టూ విన్నప్పుడు క్లాసులు చూసినప్పుడు ఎంతో వైభవంగా మనసుకి ఎంతో ఆనందంగా ఉంటుంది. అది వైభవం అంటే అలా ఉండాలి. అంటే వాళ్ళు మాట్లాడే మాట, వాళ్ళు ప్రవర్తించే తీరనమాట. అదే అనమాట వైభవం. వాళ్ళ చుట్టూ ఉన్న జ్ఞానులు బట్టి వాళ్ళ వైభవం అనమాట. అది ఒక జ్ఞాని దగ్గర ఆ వైభవం గూడా ఉంటుందనమాట. మహావైభవం అంటే ఆధ్యాత్మికంగా వాళ్ళు మాట్లాడే మాట ఎంత చక్కగా మాట్లాడతారు. ఆ మాటలెలా ఉంటాయి? ఎంతవరకు మాట్లాడాలి? ఎవరితో ఎలాంటి సందర్భంలో ఎంతవరకు ఉండాలి? ఎలా ప్రవర్తించాలి? ఇవన్నీ గూడా మహావైభవం. అలా అవే నిదర్శనం. మన మాట, మన జ్ఞానమే వైభవానికి నిదర్శనం అన్నమాట. అలా దీనికి దీనికి గూడా సాధనతోనే గదా! సాధన ధ్యానం ద్వారానే జ్ఞానం వస్తది. మరి అలా ఉండాలి అంటే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాము. ఎదగాలి అంటే నిదర్శనం మన మాట యొక్క తీరు. మాటే గదా శక్తివంతమైంది. ఆ మాటతోనే ప్రపంచంలో మనం ఎంతమందినైనా మిత్రుల్ని జేసుకోవచ్చు. కావాలంటే ఎంతమందైనా శత్రువులుగా గూడా ఉంటారు. ఆ మాట అలా తీరు అదే మన ఎదుగుదలకి నిదర్శనం. అలా ఉంటే మనం గూడా వైభవంగా ఇలా ఉండటం ఆధ్యాత్మిక వైభవం అంటే ఆ జ్ఞానము, ఆ మాట అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. అది. అలాగే మహా తేజస్సు. తేజస్సు అంటే ఎప్పుడూ వాళ్ళ మొహం గూడా చాలా ఆహ్, ఆహ్, హ్మ్, మె మెరుస్తున్నట్టుగా అంటే ఎక్కడ కొంచెం గూడా ఉత్సాహంగా ఉంటారు. ఎప్పుడు చిదానందంగా, ప్రేమగా, కరుణ ఈ లక్షణాలన్నీ అప్పుడే పుట్టిన పిల్లల ఆళ్ళ మొహంలాగా అలా అంత నునుపుగా, అంత తేజస్సుగా ఉంటదనమాట. అంటే వాళ్ళ ఆరాని బట్టి ఆ తేజస్సు ఉంటదనమాట. అంటే మనసు యొక్క స్థితిని బట్టి, మనోస్థితిని బట్టి మనసంటే మనసు శుద్ధైన కొందికి వాళ్ళ దగ్గర ఆహ్, ఆహ్, ఆత్మస్థితి ఆత్మస్థితిలో ఉంటారు గాబట్టి అంత ఆనందంగా, అంత ఇదిగా ఉంటారనమాట. అంత శాంతిగా, అంత తేజస్సుగా వాళ్ళుంటారు. ఎదుటి వాళ్ళని ఉత్సాహభరితుల్ని జేస్తారు. వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు. ఎప్పుడూ ఎదుటి వాళ్ళని ఉత్సాహభరితుల్ని జేస్తారనమాట. అది తేజస్సు అంటే. అంటే తేజస్సు ఆహ్, అలా వస్తుంది. అలాగే మహా వివేక ప్రజ్ఞ. మహా వివేక ప్రజ్ఞ ఎలా వస్తుందంటే ప్రజ్ఞ అంటే మనకి ఆత్మ నుంచి వస్తున్నటువంటి సందేశాలు. ఇప్పుడు మనం ప్రజ్ఞ అనేది కొంచెం ఇంకా సాధన ఎక్కువైతేనే మన ఆత్మ నుంచి వస్తున్న ఈ సందేశాలు, ఇది మనం ఆ విభజన అది తెలుసుకోవటం అనేది సాధన ఎక్కువ చేయటం ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. ప్రస్తుతానికి ఇప్పుడు మనం జ్ఞానం తెలుసుకుంటున్నాము. ఆ జ్ఞానం ద్వారా కొంత తెలుసుకో ఇది నేను ఇలా వద్దు, అవసరం లేదు. ఇవన్నీ ఆ విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. దాన్ని తిరిగి 10 మందికి మళ్ళా చెప్పటం ద్వారా ఆనందం పొందుతున్నాము. ఇంకా సాధన ఇంకా సాధన ఎక్కువ చేయటం ద్వారా మనము ఆ ప్రజ్ఞ అనేది మనలో నుంచి వస్తుంది. ఆ వచ్చిన దాన్ని మళ్ళా 10 మందికి పంచటం ద్వారా అది మహా వివేక ప్రజ్ఞగా మారుతుంది. మరి అలా ఉండాలంటే ఎంతో సహనం గూడా ఉండాలి. ఈ ప్రతి దానికి గూడా అలా ఉండగలగాలి అంటే ఎంతో సహనం ఉండాలి, భరించాలి. చెప్పుకోవడానికి బానే ఉంటది కానీ అది హ్మ్, ఆహ్, నిజ స్థితిలో అప్పట్లో ఆ పరిస్థితుల్లో మనం ఉండగలగటం అనేది భరించటము, సహించటము ఆహ్, ఆహ్, తట్టుకొని అయన్నీ సంపాదించుకోవడం అంటే చాలా కొంచెం అంటే బాగా కష్టపడాల్సిందే, కృషి చేయాల్సిందే అని అర్థమవుతుందనమాట. దీనికి ఆహ్, ఈ సాధనకి మనం అలా ఉండగలగాలి అంటే మెయిను ఆహార నియమాలు, వ్యవహారము. ఇవి మనం ఎప్పుడూ సరిజేసుకోవాలి. ఎలాంటి ఆహారం తింటున్నాము? ఆహారమే గదా బాగా ప్రభావితం చేసేది. మనస్సుని ఎక్కువ ప్రభావితం చేసేది అదే ఎక్కువ. మన సాధన ఎంత ముఖ్యం అనుకుంటున్నామో, ఎన్ని సార్లు చెప్పుకుంటున్నామో హ్మ్. అన్ని సార్లు అంత ముఖ్యమైనది గూడా ఆహారం అన్నమాట. కాబట్టి ఆహారాన్ని మనం ఎన్నో సార్లు మన అమ్మగారు, గురువుగారి దగ్గర నుంచి వింటుంటాం. దాన్నెప్పుడూ ఆహ్, నెగ్లెక్ట్ చేయొద్దు. ఎక్కడ
మంచిగా తీసుకోవాలి ఆహారము, మంచిగా ఇలా ఆహార నియమాలు చెప్తారు. అదంటే మనల్ని మనం సరి జేసుకోవటానికి ఈ ఆహార నియమాలు, వ్యవహారం అంటే ఎలా మాట్లాడుతున్నాం, ఎలా ఉండాలి, ఆ ఎరుకు గూడా మనం ఎప్పటికప్పుడు స్వీయ విచక్షణ. ఒకళ్ళు మనల్ని ఎవరు ఇక పద్దాక వెనకాలుండి కీచినట్టుగా ఎవరు ఏం చెప్పరు గదా! ఎవరికి వాళ్ళం స్వయంగా మనం పరిశీలన జేసుకోవటం, మనల్ని మనం స్వయంగా విచారణ జేసుకోవటం, మన ప్రగతికి మనమే మనకు ఇంకొకళ్ళు మామూలుగా చెప్తారు. గురువుగారైనా, అమ్మగారైనా ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. ఇది జ్ఞానం అని. అవన్నీ మనమే గదా అమలు చేసుకోవాల్సింది. మనకు మనమే ఎవరు వచ్చి రోజు చూడరు చేశావా? ఇది మాట్లాడావా? ఇట్లా మాట్లాడావా? అని ఎవరు ఉండరు. మనలోనే ఆత్మ. మనలోనే ఉంది కాబట్టి ఇక దానికి మించింది ఏమీ లేదు. కాబట్టి ఆ ఎరుకనేది మనం పెట్టుకొని జాగ్రత్తగా ఉంటేనే మనం ఈ శక్తి గూడా మనం సంపాదించగలుగుతాం. మహావివేక ప్రజ్ఞ. అలాగే అందరి పైన ఆధిపత్యం చేయగల శక్తి. అందరి పైన ఆధిపత్యం చేయగల శక్తి అంటే, ఇక్కడ ఏదో ఆధిపత్యం చేయటం చేస్తారు అని కాదు. ఆధిపత్యం అనేది ఇవ్వబడుతుంది. ఆటోమేటిక్‌గా వాళ్ళకి వస్తుందనమాట. ఎందుకంటే మంచి పని చేసేవాళ్ళు పట్ల ఎవరైనా ఇప్పుడు వాళ్ళు మంచి పనులు చేస్తున్నారనుకోండి, మనం వాళ్ళ వైపే మొగ్గు చూపుతాం. వాళ్ళ వైపే ఉంటాం. ఆటోమేటిక్‌గా ఆధిపత్యం ఇవ్వబడుతుందనమాట. ప్రకృతి అలా కల్పిస్తుంది. మంచి పనులు చేసేవాళ్ళు, మంచి సేవలు చేసేవాళ్ళు, మంచి మాటలు చెప్పేవాళ్ళు, మంచిగా ప్రవర్తన ఉండే వాళ్ళ వైపున ఆటోమేటిక్‌గా మనం మొగ్గు ఆళ్ళ వైపే ఉంటాము. అంటే ఆధిపత్యం అనేది ఇవ్వబడుతుంది. వాళ్ళు తీసుకోవటం గాదు. వాళ్ళు చెలాయించటం గాదు. ఇప్పుడు దానికి ఏం చెప్పారు? ఇప్పుడు అనసూయ. అనసూయ మరి త్రిమూర్తులు వస్తే మరి వాళ్ళని త్రిమూర్తుల్ని చిన్న పిల్లల్లాగా చేసి వివస్త్రయి పాలివ్వాలి అని వాళ్ళు కండిషన్ పెడతారు గదా! త్రిమూర్తులు. అలాగా. మరి చిన్న పిల్లలు గా తయారు చేస్తది. అంటే ఆ శక్తి మనమేదో అనుకుంటాము. వాళ్ళు సాధ్వీమణులు వాళ్ళకేంటి అనుకుంటాం. అంటే ఆళ్ళకి ఆ శక్తి ఎలా వచ్చింది? వాళ్ళకి సాధన ద్వారానే వచ్చింది. ఎంతో తపో సంపన్నులు వాళ్ళు. అలా చేశారు గాబట్టే వాళ్ళకి ఆ శక్తొచ్చింది. మనం సింపుల్‌గా చెప్పుకుంటాం వాళ్ళెంతో గొప్పవాళ్ళు. అంటే అంత పవిత్రత, అంత నిజాయితీ, అంత నిబద్ధత ఉంటేనే ఆ శక్తులు మనకు గూడా వస్తాయన్నమాట. అలాగే సుమతి. మరి సూర్యోదయాన్నే ఆపేసింది ఆవిడ. అంటే సూర్యోదయం ఆపటం అనేది అసలు అస్తమించటము, ఉదయించటం అనేది అసలు అవి మన చేతుల్లో లేవు. అది మొదటి నుంచి ఉన్నాయి. దాన్ని గూడా ఆపేసిందంటే ప్రకృతి శక్తులను గూడా మనకి ఆపగలిగే శక్తి మనకి వాళ్ళు చేశారు అంటే అవే శక్తులు మనలో కూడా ఉన్నాయి. కాకపోతే మనలో ఆ ఆచరణ, ఆ శుద్ధత్వం, ఆ పవిత్రత, ఆ నిజాయితీ, ఆ శ్రద్ధ, ఆ తపన అది చివరి వరకు ఉండగలగటం. అది మనకు కూడా ఉండాలి అనేది ఇక్కడ అర్థమవుతుంది. అట్లాగే సావిత్రి మరి భర్తని యమలోకానికెళ్ళి తెచ్చుకుంది. అంటే ఎ ఎ అంటే ఎంత అంటే ప్రకృతినే శాసించే అంత అంటే ఆధిపత్యం అన్నమాట. అలా ప్రకృతి ఇస్తది. సాధన చేసే వాళ్ళకి ప్రకృతి తల్లి వలే కాపాడుకుంటుంది. అన్ని శక్తులు ఇవ్వబడతాయి. మనం చేయాల్సింది ఆ ప్రకృతి ధర్మాలను పాటించటము. ఆ ప్రకృతి నియమాల్ని, సిద్ధాంతాలను మనం ఆచరించాలి. తెలుసుకోవాలి, ఆచరించాలి. మనం ఈ ప్రాపంచికంలో ఉండటం మూలాన ఆ! అవే అవే అనుకుంటా ఉంటాము. అవి చూసుకుంటా ఎక్కువ అయిపోయింది కాబట్టి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి అలాగా పడిపోతా ఉంటున్నాము. కాబట్టి ఎప్పుడు మన మూలం ఏంటి? మనం ఎక్కడి నుంచొచ్చాము? మన మూలం ఏంటి అనేది మనం వదిలిపెట్టకుండా దాన్ని బేస్ చేసుకొని మనం దాన్ని పట్టుకొని ఉంటే ఎక్కడున్ ఎ ఎ ఎక్కడ తిరిగినా మనం ఇది మనం అని తెలుసుకొని ఆ ఎరుక ఎప్పుడు మనం పెట్టుకుంటా ఉంటే మనం తప్పకుండా ఆ శక్తిని గూడా అందరిపై ఆధిపత్యం చేయగల శక్తి. అంటే ప్రకృతినే మనం శాసించగల శక్తి. అంటే అలాంటి శక్తులు గూడా వస్తాయన్నమాట. మన చేతుల్లో మన చేతుల్లో ఉంటాయి. అలాంటి శక్తులు మనకొస్తాయి అని అక్కడ మనకి చెప్పారు. అలాగే ఇంకొకటి హ్మ్. లాస్ట్‌దేంటి మహాపరిత్యాగం. అంటే దేన్నైనా త్యజించగల మహాపరిత్యాగం. మహాపరిత్యాగం. త్యాగం అంటే మామూలుగా అది చిన్నగా ఇంట్లో నుంచైనా సరే, మనం ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య అయినా, ఆ త్యాగాలు చిన్నప్పటి నుంచి ఆ భావం అంటే ఆ మనసు ఇచ్చే మనసు, వదిలిపెట్టే మనసు, త్యాగం చేసే మనసు చిన్నగా మనం చిన్నగా చేస్తా ఉండాలి. అవసరమైనప్పుడు ఆ సందర్భం వచ్చినప్పుడు మనకే ప్రకృతి అవకాశాలు వస్తాయి కాబట్టి, ఆ త్యాగ బుద్ధనేది ఇంకా పెద్దదైపోయి మహాపరిత్యాగంగా వస్తుంది. అంటే అంత
ఇదిగా మనం ఆ బుద్ధి గూడా ఉండగలగాలి. అంత త్యాగం చేయగలగాలి. చిన్నయ్యే త్యాగం చేయలేనప్పుడు ఇంకా అసల ఇంగ అంటే పరులకు ఉపయోగపడే త్యాగాలు ఇంకేం చేయగలుగుతాం కాబట్టి, ఇది గూడా దైవ లక్షణం. ఈ మహాపరిత్యాగం చేయగలుగుతున్నాము అంటే అది గూడా మనం దైవంగా ఎదిగినట్టు. కాబట్టి అంటే ఇక్కడేం చెప్పారంటే, ఇప్పుడు మహాభారత యుద్ధం అనంతరం కృష్ణుడు ఈ గాంధారి మరి 100 మంది బిడ్డల్ని పోగొట్టుకొని ఆ యుద్ధంలో మరి 100 మంది బిడ్డలున్నా మేము అనాథలకు మళ్ళీ ఇద్దరమే మిగిలాము. ఇప్పుడు మాకెవరు లేరు అని చెప్పి చాలా బాధతో, దుఃఖంలో ఉండి ఏడుస్తా ఇహ ఆ క్రోధంతో, ఆ బాధతో కృష్ణుడిని "నీ వల్లే నా బిడ్డలందరూ చనిపోయారు. మేమిప్పుడు ఎవ్వరు లేని అనాథలం అయ్యాము" అని చెప్పి గాంధారి శపిస్తది. నీ వంశం గూడా, యదువంశం గూడా అట్లా అవ్వుగాక అని చెప్పి. అంటే ఆహ్, అంటే మరి కృష్ణుడికి ఆయన చాలా శక్తిమంతుడు. ఆయన శాసించగలడు. ఆయన ఏదైనా చేయగలడు. కానీ మరి ఒకప్పుడు గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలు మీద ఎత్తి మరి గ్రామస్తుల్ని ఆ వంశీకులందరిని కాపాడాడు. ఆయన ఆయన చేతిలోనే ఆయనే ఇది కదా! జగత్తు అంతా ఆయనే గదా! నడిపించేది. మరి అలా అన్నా గూడా ఆయన నవ్వుతా, "సరే అత్త" అని అన్నాడే గాని, ఇంకా ఏమీ ఏం ఎదురు మాట్లాడలే. ఎందుకంటే ఆయనకు తెలుసు ఇది లోక కళ్యాణం కోసం అక్కడ ఆ వంశం అది ఆ యుగం అంతరించాలి. మళ్ళా నవయుగం మళ్ళా రావాలి. ఆ యుగం అక్కడ అంతం జరగాలి. అంటే అక్కడ త్యాగం చేసేసాడు. కావాలనుకుంటే ఆయన మరి చేయగలడు. ఆ శాపాన్ని మళ్ళా తిరిగి దాన్ని రివర్స్ చేసేసి మళ్ళా మామూలుగా ఉండొచ్చు. కానీ అది అక్కడ జరగాలి. త్యాగం చేసేసాడు. ఆయన చాలా ఆయనకి లేనిదంటూ లేదు గదా! ఆయన అమిత శక్తిమంతుడు. ఆయన ఏదైనా చేయగలడు. కానీ త్యాగం. అలా అలాంటి అలాంటి పరిస్థితుల్లో గూడా మనం త్యాగం చేయగలగాలి. మహాపరిత్యాగం, మహాపరిత్యాగం చేయగలగాలి అని చెప్పి ఇక్కడ ఈ విషయాలన్నీ చెప్పారనమాట అమ్మగారు. అంటే ఈ శక్తులన్నీ కూడా ఇప్పుడు మహాబలము, మహాశక్తి, మహాతేజస్సు, వైభవము, వివేక ప్రజ్ఞ, ఆధిపత్యం చెలాయించే శక్తి, మరి లాస్ట్‌ది మహాపరిత్యాగము ఇవన్నీ గూడా రావాలి అంటే చాలా, చాలా సాధన వీటన్నిటికి గూడా సాధన చాలా అవసరం. మనం తీసుకునే ఆహారము, అలాగే సాధన, సాధన ద్వారానే జ్ఞానం. ఆ జ్ఞానం ఉంటేనే మనం దైవంగా ఎదుగుతాము. జ్ఞానం లేకపోతే కర్మయోగం లేకపోయినా మనం అవ్వము. కర్మ ఉండాలి. భక్తి అంటే విపరీతమైన ప్రేమ, ఆసక్తి, ఆత్మాసక్తి ఉండాలి. కర్మ ఉండాలి. ధ్యానము ఉండాలి. అన్నీ ఉంటేనే మనం చివరికి దైవాలుగా ఎదుగుతాము. ఇలాంటివి గూడా నేనైతే అలా చూస్తా ఉంటాను. ఎంతో శక్తిమంతులు గాబట్టే ఎక్కడికైనా ఎలా వెళ్ళిపోతున్నారు. ఎంత మామూలుగా శారీరక పరంగా చూస్తే ఏముంటది? ఏమి లేదు. మన గురువుగారికి, అమ్మగారికి ఎంత తింటారు? ఎలా ఉన్నారు? ఎంత రెస్ట్ తీసుకుంటున్నారు? ఎలా ఎళ్తున్నారు? మనలో గూడా అదే ఉంది. కానీ చేయలేకపోతున్నాము అంటే సాధన లేదు. ఇవన్నీ గూడా. అంటే మనం మానవులం దైవాలుగా ఎదగాలి, మాధవుడిగా ఎదగాలంటే ఎన్నో సరిజేసుకోవాలి. ఎంతో ఇప్పుడు శిల్పంగా చెక్కబడాలి అంటే అది ఎన్నో దెబ్బలు తినాలి. అవసరం లేని భాగాలన్నీ చెక్కేస్తేనే కదా చక్కగా శిల్పం తయారయ్యి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అట్లాగే మనలో గూడా అవసరం లేనియన్నీ ఎన్నో ఉన్నాయి. ఈ ఎన్నో జన్మల నుంచి పోగు చేసుకున్నయి, ఈ జన్మలో పోగు చేసుకున్నయి, ఎన్నో ఆ మనస్సులో దృఢంగా అంతరాంతరాల్లో అలా పేరుకుని పోయినయి పొరలుగా. కాబట్టి వాటిల్ని వదిలించుకోవడం అంటే చాలా కష్టపడాల్సిందే. ఆ బుద్ధికి గట్టి పని చెప్పాలి. అలాగే సాధన ఎక్కువ చెయ్యాలి. చేయటం ద్వారానే మనలోని ఈ చెడు, ఈ మలినాలని రోజు గురువుగారు అదే చెప్తున్నారు. ఒక్కొక్క రకంగా చెడు లక్షణాలు ఇన్నున్నాయి, ఎన్ని రకాలుగా ఉన్నాయో. హ్మ్. అందుకని మనకు తెలవదసల. ఇప్పుడు వింటున్నాం గాబట్టి, ఓహో! ఇది గూడా చెడేనా అనుకుంటున్నాము. అట్లా మనల్ని మనం రూపొందించుకోవాలి, మంచిగా ఉండాలి అనుకుంటున్నాం గాబట్టి, దైవాలుగా ఎదగాలి అంటే ఇలాంటి లక్షణాలు అలవాటు చేసుకోవాలి. కాబట్టి మనం ఎంతో కృషి చేయాలి. అంటే సాధన ఎక్కువ చేయాలి. సాధనతో పాటు మన ఆహార నియమాలు గూడా కరెక్ట్‌గా అంటే ఎంత ఇదిగా చేస్తున్నామో అంత నియమంగా ఉండాలి. ఎక్కడ మనం దానికోసం మళ్ళా బలహీన పడకూడదు ఆహార విషయంలో అని జెప్పి తెలుసుకున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చిన గురువుగారికి మరియు మీ అందరికి నా నమస్కారాలు. థాంక్ యూ.